ప్రేమ లేదు, రాష్ట్రంలో ఉన్న ఏ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఎంత దారుణమైన వ్యక్తులు వీళ్ళు అనంటే, ఎక్కడ మాటలు బయటకు పోతాయేమో అని చెప్పి మాటలు బయటకు కూడా పోనీయకుండా అల్లరి చేయడం కోసం అని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడేటప్పుడు వేదిక మీద పోడియం మీదకి వచ్చి మాట్లాడుతూ ఉన్నారనంటే, ఇంతకన్నా రాక్షసులు, దుర్మార్గులు, కీచకులు బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరుండరేమో వీళ్ళు తప్ప అధ్యక్ష. అయినా కానీ రాష్ట్ర బాగోగుల దృష్ట్యా, అన్ని ప్రాంతాల బాగోగుల దృష్ట్యా ముఖ్యమంత్రిగా వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి ముఖ్యమంత్రిగా వివరణ ఇస్తా ఉన్నా అధ్యక్ష. ఇక్కడ అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అధ్యక్ష ఇవాళ ఒక ముఖ్యమైన రోజు. అనుమానాలను, ఆవేశాలను, మంచి ఆలోచనలు డామినేట్ చేయాల్సిన రోజు అధ్యక్ష. ఈరోజు వెలగపూడి టెంపరరీ అసెంబ్లీ అధ్యక్ష ఏకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో అధ్యక్ష. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎట్ వెలగపూడి, డేట్ 11/2/2016, 11వ తారీఖు ఫిబ్రవరి 2016 ఇచ్చిన జీవో అధ్యక్ష. జీవో నెంబర్ MS 32 అధ్యక్ష. ఈయనంతటీనే కన్స్ట్రక్షన్ ఆఫ్ ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ అని చెప్పి ఇచ్చిన జీవో అధ్యక్ష. వెలగపూడి టెంపరరీ అసెంబ్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోబోతుంది అని చెప్పి అందరికీ తెలిసి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఈ సభను చూడాలని. ఈ సభలో తీసుకోబోయే నిర్ణయాల గురించి ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ నేను ముందుగానే ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం అంటే ఇక వినపడకూడదు అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఉండేది అక్కడ 10 మంది ఉన్నారు. పోడియం దగ్గరికి వచ్చి ఈ మాదిరిగా మాట్లాడుతూ ఉన్నారు. ధర్మమేనా, భావ్యమేనా అని చెప్పి మీరంతకు మీరే మీ గుండెల మీద చేతులు వేసుకొని ఆలోచన చేసుకోండి. ధర్మమేనా అని చెప్పి మీరు అనుకుంటే రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, టీవీలు చూస్తున్నారు, మీరు చేస్తా ఉన్న దారుణాన్ని చూస్తా ఉన్నారు. ఏ రకంగా ముఖ్యమంత్రిని మాట్లాడనీకోకుండా, వినపడకుండా చేయాలి అని చెప్పి ఆరాటపడుతున్నారు, చూస్తున్నారు. రాత్రి 9 దాకా ముఖ్యమంత్రి గారికి మైక్ కూడా ఇవ్వలేదు. 9 గంటలకు ముఖ్యమంత్రి గారికి మైక్ వస్తే ప్రజలు పడుకోక మునిపే ముఖ్యమంత్రి మాట్లాడాలని చెప్పి చూస్తే, ప్రజలు పడుకునే దాకా ముఖ్యమంత్రిని మాట్లాడనీయకుండా చేయాలి అని చెప్పి మీరు ఆరాటపడతా ఉన్న తీరును ప్రజలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ కాస్తో కూస్తో జ్ఞానం తెచ్చుకొని మీ స్థానాల్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పి సవినయంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ప్రతిపక్ష పార్టీని కూడా అధ్యక్ష. ఇంకా అడుగును ముందుకు వేస్తూ అధ్యక్ష ముందుగానే ఒక్క విషయం చెబుతున్నాను అధ్యక్ష. ఇక్కడ మా ప్రభుత్వం చేయబోతున్నవి నిర్ణయాలు దిద్దుబాట్లు అనడం మరింత కరెక్ట్ అధ్యక్ష. నిజంగా రాష్ట్రానికి చూపించే ప్రయత్నం అధ్యక్ష ఇది. ఇక్కడ ఈరోజు ప్రత్యేకంగా అసెంబ్లీలో ఇక్కడ సమావేశం కావడానికి దారితీసిన పరిస్థితులను ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రం అధ్యక్ష 1953 అక్టోబర్ 1వ తారీఖున కర్నూలు రాజధానిగా అవతరించిన నాటి నుంచి 2014 జూన్లో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్గా అవతరించిన వరకు, ఆ తర్వాత 2014 నుంచి 2019 మధ్యలో జరిగిన అనేక పరిణామాల వరకు గమనిస్తే అధ్యక్ష, రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి, రకరకాల పొరపాట్లు చోటు చేసుకున్నాయి, చారిత్రాత్మక తప్పిదాలు జరిగాయి. ఇటీవలైతే ఉద్దేశపూర్వకంగా అన్యాయాలు కూడా జరిగాయి అధ్యక్ష. 1953లో అధ్యక్ష రాష్ట్రంగా అవతరిస్తూ
మద్రాసును పోగొట్టుకున్నాం. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా అవతరిస్తూ అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును త్యాగం చేశాం. 58 ఏళ్ల తర్వాత మరోసారి 2014లో హైదరాబాద్ను కూడా పోగొట్టుకున్నాం అధ్యక్ష. అప్పటిదాకా రాజధానిగా ఉన్న హైదరాబాద్ను కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా, ఒక ఉద్యోగాల కేంద్రంగా ఉన్న నగరాలను ఇలా గత 6 దశాబ్దాలుగా వరుసగా వదులుకున్న ఏకైక రాష్ట్రం బహుశా మనదేనేమో అధ్యక్ష. చివరికి 10 సంవత్సరాల ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిన హైదరాబాదు కూడా ఓటు కోసం కోట్లు ఇస్తూ పట్టుబడి ఈరోజు ఇక్కడ ఉన్న ఒక మనిషి చేసిన తప్పిదం వల్ల చివరకు ఆ అవకాశం కూడా పోగొట్టుకున్న దారుణమైన పరిస్థితి అధ్యక్ష మన రాష్ట్రానికి. అధ్యక్ష, ఏ జాతికైనా చరిత్ర అనేక పాఠాలు చెప్తుంది అధ్యక్ష. వాటి నుంచి ఎవరైనా నేర్చుకుంటేనే ఎవరికైనా భవిష్యత్ అనేది ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ 1997లో అధ్యక్ష శ్రీబాగ్ ఒప్పందం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, గతంలోకి వెళితే 1937లో అధ్యక్ష అప్పట్లో మద్రాస్ రాష్ట్రంతో కలిసి ఉండగా, మద్రాస్ ప్రెసిడెన్సీలో కలిసి ఉండగా రాష్ట్రం అప్పుడు తెలుగు వారంతా కూడా బలంగా ఒక్కటి కావాలి అని చెప్పి, కొత్త రాష్ట్రం ఏర్పరచుకోవాలి అని చెప్పి ఆరాటపడినప్పుడు అధ్యక్ష అప్పుడు జరిగిన పరిణామాలు అధ్యక్ష ఓకే రైట్ అధ్యక్ష రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ 1937లో అధ్యక్ష థ్యాంక్ యూ శ్రీబాగ్ ఒప్పందం జరిగింది. మంచిది వెళ్ళండి. శ్రీబాగ్ ఒప్పందం అధ్యక్ష ఆ రోజుల్లో 1937లో మద్రాసు నుంచి వేరుపడాలని, తెలుగు రాష్ట్రం బలంగా ఒకటి కావాలని, తెలుగు మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు మొత్తం తెలుగు మాట్లాడుతూ ఉన్న ప్రజలందరూ ఏకమై శ్రీబాగ్ ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష. ఇటువైపు రాయలసీమ నుంచి ఆ రోజుల్లో అచ్చెన్నాయుడు గారు నాయకత్వం వహిస్తా ఉన్న కోటిరెడ్డి గారు, కరణం బలరాం గారు, కల్లూరు సుబ్బారావు గారు, ఇంకా ఇటువంటి రాయలసీమ నుంచి ప్రముఖ నాయకులు, ఆంధ్ర ప్రాంతం నుంచి అధ్యక్ష కాశీనాథుని నాగేశ్వరరావు గారు, వాటారి సీతారామయ్య గారు, కొండా వెంకటప్పయ్య గారు, మార్షల్స్ వంటి పెద్దలందరూ కూడా తీసుకుని వెళ్ళండి. 1937లో అధ్యక్ష స్వాతంత్రానికి 10 సంవత్సరాల ముందే అధ్యక్ష అందరూ కూడా ఏకమై శ్రీబాగ్ ఒప్పందం అన్నది చేసుకోవడం జరిగింది అధ్యక్ష. శ్రీబాగ్ ఒడంబడిక అని అధ్యక్ష ఆ రోజుల్లోనే తెలుగు ప్రజలందరూ కూడా ఒకటిగా ఉండాలని, ఎక్కడ ఉన్నా కూడా అన్నదమ్ముల్లా బతకాలని, ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితిలో కూడా ప్రాంతాల మధ్య తగాదాలు రాకూడదు అని చెప్పి తాపత్రయపడ్డారు అధ్యక్ష. ఆ రోజుల్లోనే అధ్యక్ష శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం ఆ రోజుల్లో చేసుకున్న ఒప్పందాల మేరకు అధ్యక్ష విశ్వవిద్యాలయాలు ఎక్కడ ఉండాలి, దగ్గర నుంచి హైకోర్టులు ఎక్కడ ఉండాలి, క్యాపిటల్ అన్నది ఎక్కడ ఉండాలి అని చెప్పి కూడా నిర్ణయాలు జరిగాయి అధ్యక్ష ఆ రోజుల్లో. అధ్యక్ష విశ్వవిద్యాలయము, హైకోర్టు, క్యాపిటల్ వీటి అన్నిటి మీద కూడా డిస్కషన్ చేస్తూ ఆ రోజుల్లోనే ఒక ఒప్పందానికి వచ్చారు అధ్యక్ష. హైకోర్టు, క్యాపిటల్ వంటివి ఒకే చోటే ఒకే ప్రాంతంలో ఉండడం అన్నది కరెక్ట్ కాదు.
ఇటువంటి అన్నీ కూడా ప్రతి ప్రాంతానికి ఒక్కొక్కటి చొప్పున డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి విశ్వవిద్యాలయాలు, హైకోర్టులు, క్యాపిటల్లు డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఒడంబడికలో రాసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. దాంట్లో భాగంగానే అధ్యక్ష 1953లో అధ్యక్ష కర్నూలును రాజధానిగా చేస్తూ కర్నూలు రాజధానిగా 1956 సంవత్సరం దాకా కర్నూలు రాజధానిగానే ఉంది అధ్యక్ష. ఈ ఒడంబడికలో భాగంగానే అధ్యక్ష ఇవాళ ఇటువంటి విషయాలన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందనంటే అధ్యక్ష 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు అధ్యక్ష జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అనేక అంశాలను అధ్యయనం చేసింది అధ్యక్ష. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అంటే మనిషికి కావలసిన కనీస అవసరాలు, చదువులు, ఉద్యోగాలు, ఆదాయాల రీత్యా ఏ జిల్లాల్లో ఎలా ఉన్నాయి అని పరిశీలించింది అధ్యక్ష. ఆ డేటా మనందరికీ గుణపాఠం కూడా కావాలి. ప్రాంతీయ అసమానతలు, నీటి పరంగా, నిధుల పరంగా అసమానతలు, ఉద్యోగాల పరంగా అసమానతలు ఎలాంటి వాతావరణాన్ని సృష్టిస్తాయో ఈ నివేదిక వెల్లడించింది అధ్యక్ష. మొదటి తెలంగాణ ఉద్యమం అధ్యక్ష అభివృద్ధి రాహిత్యం వల్ల వస్తే రెండవసారి తెలంగాణ విడిపోవాలన్న వాదన అభివృద్ధి కేంద్రీకృతం కావటం వల్ల వచ్చిందని శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. ఈ విషయాలు ఎందుకు మీ దృష్టికి తీసుకుని రావాల్సిన అవసరం ఎందుకుంది అని అంటే అధ్యక్ష, ఎందుకనంటే ఇది మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదట గుణపాఠం అధ్యక్ష. ఒక్కసారి శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది, 2014లో రాష్ట్ర విభజన చేయడానికి ముందు వేసిన ఈ శ్రీకృష్ణ కమిటీ మొట్టమొదటిగా ఏం చెప్పిందని చెప్పి కూడా ఒకసారి డిస్ప్లే కూడా చూద్దాం అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ టుడే స్టాండ్స్ as one of the front runners among the progressive states in the country. Indeed, it could arguably be said that this very progress has led to Telangana to revive the demand for a separate state in order to gain greater political space and to bridge more rapidly the remaining, though diminishing disparities. అధ్యక్ష, ఇది ఎక్కడైనా కూడా అభివృద్ధి అన్నది ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కావడం వల్ల ఏ రకమైన నష్టం కూడా జరుగుతుంది అన్నది శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు కూడా చెప్పడం అధ్యక్ష. దీంట్లో నుంచి మనం మొట్టమొదటి నేర్చుకోవాల్సిన పాఠం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష శివరామకృష్ణన్ కమిటీ ఆ తర్వాత వచ్చింది అధ్యక్ష. ఆ తర్వాత శివరామకృష్ణన్ కమిటీ కూడా ఏం చెప్పింది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష, వాళ్ళు కూడా చెప్పింది కూడా ఇదే చెప్పారు అధ్యక్ష. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అంతా కూడా ఒక్క ప్రాంతానికే పరిమితం చేయటానికి వీల్లేదు అని ఈ కమిటీ స్పష్టంగా చెప్పింది అధ్యక్ష. శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పింది అనేది కాసేపటి కిందట బాబు గారు విపరీతంగా వక్రీకరించడం మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. వాళ్ళు చెప్పని మాటలు చెప్పినట్టుగా, వాళ్ళు అనని మాటలు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు తన గంటన్నర ప్రసంగంలో అబద్ధాలు ఎలా చెప్పారో మనం అంతా కూడా చూసాం అధ్యక్ష. అసలు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అన్నది ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ప్లే చేసేది ఈనాడు అధ్యక్ష, ఈటీవీలో అంటే చంద్రబాబు నాయుడు గారికి ఇష్టమైన తన పాంఫ్లెట్ ఛానల్లోనే శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది అని చెప్పి ఒకసారి మనం విందాం అధ్యక్ష.